మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈరోజు రాష్ట్రంలోని తల్లులకు సంబంధించే ఈ పాత్రికేయుల సమావేశం. అమ్మలారా, 2 రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తల్లుల యొక్క అకౌంట్లోకి అమ్మఒడి అనే పేరుతో జరిగే కార్యక్రమానికి డబ్బులు వేస్తూ ఉంది. గల చంద్రబాబు నాయుడు పేరు మార్చి తల్లికి వందనం అన్నప్పటికీ కూడా అది మీకు నాకు గుర్తుండదు. గుర్తు తెచ్చుకుంటే కానీ ఆ పేరు రావడంలే. నాకే కాదు, ప్రతి తల్లికి గుర్తొచ్చేది అమ్మఒడే గుర్తొస్తుంది. కారణం, తెలుగుదేశం పార్టీ నాయకులారా, అనుసరిస్తున్నాడు. జగన్ వేసిన అడుగుల్లోనే అడుగు వేసి చంద్రబాబు నాయుడు నడుస్తున్నాడే తప్ప మరొకటి కాదు. ఇందులో నిన్న మొన్న ఈ రాష్ట్రంలో ఉండే తల్లుల యొక్క అకౌంట్లో 13,000 రూపాయలు డబ్బులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ తల్లులందరి వైపు నుంచి ఈ పెద్ద కుమారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పెద్ద కుమారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉండే అమ్మలందరి వైపు నుంచి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా? సవరణ చేసుకుంటే సామర్థ్యం ఉంటే సవరణ చేసుకోవాలా? మొట్టమొదటిది, ఎన్నికల కంటే మీరు ఇచ్చిన హామీ ఏమిటి బాబు గారు? నన్ను గెలిపించండి, నన్ను అధికారంలోకి తీసుకురండి. నన్ను అధికారంలోకి తీసుకురాగలిగితే ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి కార్యక్రమాన్ని నేను అమలు చేస్తా. అది కూడా జగన్మోహన్ రెడ్డి 13,000 ఇస్తున్నాడు, 2,000 రూపాయల స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కోసం అని చెప్పి. నేను కనుక అధికారంలోకి వస్తే ఆ 2,000 రూపాయల మెయింటెనెన్స్ కోసం తీసుకోను, 15,000 రూపాయలు మీ అకౌంట్కే వేస్తాను అని ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన వాగ్దానం. 100 రోజుల లోపలనే ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పి మీరు ఇచ్చిన మాట. ఈరోజు మరి ఆ తల్లులందరి తరఫున ఈ పెద్ద కొడుకు అడుగుతూ ఉన్నాడు, ఎందుకు నువ్వు 24 సంవత్సరంలో జూలై నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడే బడులు తెరిచినప్పుడు ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని నువ్వు పేరు మార్చిన తల్లికి వందనం పేరుతో ఎందుకు 15,000 రూపాయల డబ్బులు తల్లుల అకౌంట్లో వెయ్యలేదు అని చెప్పి ఆ తల్లుల పక్షాన ఈ పెద్ద కొడుకు అడుగుతా ఉన్నాడు. సమాధానం ఇస్తావా? సవరణ చేస్తావా? రెండవది, ఆ తల్లుల వైపు నుంచి నీకు సంధిస్తూ ఉండే రెండవ విమర్శ, నీ కుమారుడు లోకేష్ పెద్ద మాటలు చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి 2,000 రూపాయల స్కూల్ మెయింటెనెన్స్కి ఇస్తున్నాడు, ఇది చాలా అన్యాయము, మేము కన్నా వచ్చే 15,000 ఇస్తామని చెప్పి వ్యంగ్య ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడినాడు. ఆ వీడియోలన్నీ ఉన్నాయి. లోకేష్ బాబు గారు, అదృష్టవశాత్తు మీరు గెలవడమే కాకుండా విద్యాశాఖ మంత్రి అయినారు. మీరు గెలిచి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ 15,000 రూపాయలు ఇవ్వలేదు, 13,000 ఇస్తానని చెప్పి విమర్శ చేసినారో ఆ మాటను నిలబెట్టుకునేదానికి కూడా నీకు స్తోమత లేకపోయిందంటే ఎంత విచారము, ఎంత విడ్డూరము. ఇది అడుగుతా ఉన్నారు తల్లులు. ఆ రోజు నువ్వు ఎగతాళి చేసినావు కదా, 13,000 ఇస్తానాడు, 2,000 పట్టుకుంటున్నాడని. నేను 15,000 ఇస్తానని చెప్పినావు కదా, మరి ఎందుకు 15,000 ఇవ్వడం లేదు, 13,000 ఇచ్చినావు అని అడుగుతున్నారు. మూడవ ప్రశ్న మా వైపు నుంచి, ఈ తల్లుల వైపు నుంచి, మొదటి సంవత్సరం ఎలాగే ఎగరగొట్టినావు, 2వ సంవత్సరం ఇచ్చినావు, ఇది 3వ సంవత్సరం వేస్తానావు. మరి ఇచ్చిన 2వ సంవత్సరంలో 13,000 నువ్వు ఇస్తానావు, 15,000 ఇవ్వకుండా. ఆ 13,000 అందరికి ఇచ్చినావు అంటే కన్నా అందరికి ఇవ్వలే. 2 విడతల్లో వేస్తానని చెప్పినావు, 3 విడతల్లో వేస్తానని చెప్పినావు. కొంతమందికి 13,000 వేసినావు, కొంతమందికి 11,000 వేసినావు, కొంతమందికి 9,000 వేసినావు, కొంతమందికి 10,000 వేసినావు. రకరకాలుగా చెప్పిన 13,000 రూపాయలను కూడా అందరికీ వేయకుండా విడతల వారీగా 8, 9, 10, 11, 12, 13 రకరకాలుగా వేసినావే. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నారు. మొదటి సంవత్సరం వేయాల్సిన 15,000 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నారు ఈ తల్లులందరూ కూడా. మా వైపు నుంచి ఇంకొక ప్రశ్న నీకు, ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తానని చెప్పినావు. ఇంకొక మాట కూడా మాట్లాడినావు, చతురతగా మాట్లాడినావు, హాస్యంగా మాట్లాడినావు. ఓపిక ఉంటే పిల్లలు కనండి, 3 కాదు, 4 కాదు, 5 మంది కాదు, ఎంతమందికైనా ఇస్తానని చెప్పినావు. మరి ఆ ప్రకారంగా అయితే ఈరోజు రాష్ట్రంలో బడికి పోయే పిల్లలు మేము చెప్పే మాట కాదు, సర్వే రిపోర్ట్ ప్రకారం చెప్తా ఉండేది, గవర్నమెంట్ దగ్గర ఉండే లెక్కల ఆధారంగా చెప్తా ఉండే ప్రకారము 87 లక్షల మంది ఉన్నారు.
87 లక్షల మంది ఉన్నారు. మరి 67 లక్షల మందికి మాత్రమే ఈరోజు మీరు డబ్బులు ఇస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో మరో 20 లక్షల మంది పిల్లలకు మీరు డబ్బులు వేయడంలే. కారణాలు, వివిధ కారణాలు చూపిస్తున్నారు. సొడ్లు అంటే వాళ్ళకి భూమి ఉందనో, లేకుంటే వెహికల్ ఉందనో, లేకుంటే ఇన్ని గజాల స్థలం ఉందనో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకునే తల్లులకు ఈరోజు ఈ కారణాలు సాకుగా, సొడ్డుగా చూపించి 20 లక్షల మంది పిల్లలకు ఇవ్వడం లేదు. అంటే 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 67 లక్షల మందికి ఇస్తున్నారు. 3 సంవత్సరాలు ఇవ్వాల్సి ఉంటే 2 సంవత్సరాలు ఇచ్చినారు. 15,000 ఇవ్వాల్సి ఉంటే 13,000 ఇచ్చినారు. 13,000 ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మొదటి సంవత్సరం 8, 9, 10 ఇచ్చినారు. ఇంకొక ప్రశ్న కూడా ఉంది మా వైపు నుంచి. ఇచ్చే ఆ చిన్న డబ్బైనా సకాలంలో ఇయ్యలేక ఆలస్యం చేస్తున్నారు. ఒకసారి ఏప్రిల్ అంటారు, మే అంటారు, జూన్ అంటారు, బడి తెరిచినాక అంటారు, 2వ విడత, 3వ విడత అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు సంక్రాంతి పండుగ 13, 14, 15 వస్తుంది. క్రిస్మస్ డిసెంబర్ 25 వస్తుంది. ఇట్లా క్యాలెండర్లో ఒక డేట్ ఫిక్స్ అయింటుంది. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మబడి ఫలాని తారీఖు అంటే పిడుగులు పడినా సరే, భూకంపం వచ్చినా సరే, సర్వనాశనమైనా సరే ప్రపంచం, ఆ తారీఖు ఆ తల్లి యొక్క ఒడిలో అమ్మఒడి డబ్బులు పడినాయి. మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? వీటన్నిటికీ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సమాధానమే కాకుండా సవరించుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మాకు సమాధానానికంటే కూడా సవరణ జరిగి ప్రజలకు మేలు జరగాలనే మా ఉద్దేశం. ఈ తల్లులకు మేలు జరగాలనేదే మా ఉద్దేశం. ఆ తల్లులు జన్మనిచ్చిన ఆ బిడ్డలకు విద్యకు మేలు జరగాలనేదే మా ఉద్దేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఉద్దేశం. మరి వీటికి సవరణ చేసుకోగలుగుతారా మీరు? ఇవి కాకుండా మేము అడుగుతా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులం, ప్రతిపక్షానికి సంబంధించిన ఒక పార్టీ నాయకులుగా మేమందరం ప్రశ్నిస్తూ ఉన్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు మనబడి అనే ఓ మంచి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పాఠశాలల యొక్క రూపురేఖలను మార్పు చేయడానికి, అంటే మౌలికమైన వసతులను, బిల్డింగులు, నూతన బిల్డింగులు కానీ, పాత బిల్డింగులు తీసేయడం కానీ, వాష్రూమ్స్ కానీ, వంటశాలలు కానీ, లేకుంటే కూర్చోడానికి బెంచీలు కానీ, డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ, మరి జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన నాటి నుంచి ఈనాటి వరకు ఈ రాష్ట్రంలో నాడు నేడు మన బడి ద్వారా ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కాలేదు. ఇదేనా నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విద్యకి వేస్తూ ఉండే అగ్రతాంబూలం, విద్యకు వేస్తూ ఉండే అగ్రపీఠ? పిల్లలు చదువుకోవడానికి వచ్చే బళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే బాగు చేసినారో, బాగు చేసే క్రమంలో చాలా స్కూళ్ళు బాగు చేసినారు. చాలా స్కూళ్ళకు 70%, 60% బాగు జరిగి ఉంటాయి. మలివిడితో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు 2 సంవత్సరాలు వచ్చినా మొదలు పెట్టలేదు అంటే గన పిల్లల యొక్క మౌలిక వసతులకు మీరు ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చినారనేది సుస్పష్టంగా అర్థమైపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి మన పిల్లలు పేదవారైనప్పటికీ కూడా చాలా విజ్ఞానాన్ని సాధించాలా, చిన్నప్పటి నుంచే వారికి విద్య పట్ల, ఈ విద్యలో ఈనాటి ఉండే పరిస్థితులకు అనుగుణంగా వారు ఎదగాలని చెప్పి 8, 9, 10 తరగతి పిల్లలకు, పెద్ద పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చినాడు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా చెప్పుకోదగ్గ గొప్ప కంపెనీ నుంచి ఇచ్చినారు ట్యాబ్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత పిల్లల యొక్క చదువు కూడా ఓటమి చెందుతూ ఉంది. పిల్లల యొక్క భవిష్యత్తు కూడా ఓటమి చెందుతూ ఉంది. పిల్లల యొక్క భవిష్యత్తు కూడా అంధకారం అయిపోతూ ఉంది. ట్యాబ్స్ ఇవ్వడంలే మీరు 8, 9, 10 పిల్లలకు. భోజనం ఎంతో గొప్పగా చేసినారు ఆయన. రాగి జావ తీసుకొచ్చినాడు, చిరుతిళ్ళు తీసుకురాగలిగినాడు, శక్తివంతమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇవ్వగలిగినాడు. మంచి భోజనాన్ని ఇవ్వగలిగితే మీరు వచ్చిన తర్వాత భోజనంలో మార్పులు జరిగినాయి. ఈరోజు అన్నిటికీ కలిపి ఒక చోట భోజనం అని చెప్పి ఒక సెంటర్లో భోజనం చేసి అన్ని స్కూళ్ళకు పంపిస్తామంటున్నారు. 12 గంటలకు భోజనం ఇంటికి తినాల్సిన పిల్లలు 1 గంట అయినా, 1:15 అయినా, 1:20 అయినా ఆలస్యంగా భోజనం చేసే పరిస్థితి ఉంది. ఇక నాణ్యత అంటావా? ఏ స్కూల్లో చేస్తే ఆ స్కూల్లో నాణ్యత ఉందో లేదో తెలుస్తుంది. 30 స్కూళ్ళకు, 50 స్కూళ్ళకు, 100 స్కూళ్ళకు కలిపి ఒక చోట చేస్తే 1,000,000 లింగాల్లో బోడిలింగం. అది బాగుందో బాగలేదో, ఎప్పుడు వస్తుందో ఆటోలు, రిపేర్ అయితే గంట లేటు, పిల్లల ఆకలితో ఇబ్బందులు పడే పరిస్థితి. భోజన విషయంలో కూడా మీరు చేసే విషయాలు కరెక్ట్. ఇక విద్యా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులను సమూలంగా తుడిచిపెట్టినాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తుడిచిపెట్టినాడు. ప్రపంచంలో
గొప్ప గొప్ప స్కూళ్ళల్లో చదివే చిన్న పిల్లలు ఎట్లుంటారో అంత గొప్ప విజ్ఞానాన్ని చదువును వీళ్ళకి ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం పోయినాయో ఒకసారి చెప్పగలుగుతా. ఏమేం పోయినాయని చెప్తా. సిబిఎస్ఈ అనే విధానాన్ని రూపుమాపినారు. సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటారు, తీసేసినాడు. ఇంగ్లీష్ మీడియం వద్దంట, తెలుగు మీడియం ముద్దంటాడు. పాఠశాలకు ఇవ్వాల్సిన నిధులు ఉంటాయి ప్రజలారా. అంటే ఆగస్టు 15 వచ్చే జెండా ఎగరేసేదానికి ఏ డబ్బులు, లేకుంటే చాక్ పీసులకు, స్టేషనరీకి ఈ నిధులను కూడా, అంటే చిన్నపాటి పాఠశాలకు ఇవ్వాల్సిన నిధులను కూడా మంజూరు చేయలేకపోతున్నాడు. అన్ని డిపార్ట్మెంట్లకు ప్రమోషన్లు ఇచ్చినారు, కానీ ఈ స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన డిపార్ట్మెంట్లు మాత్రం వారికి ప్రమోషన్లు కూడా లేవు. ఐబీ విధానాన్ని వెత్తేసినారు. ఐబీ విధానాన్ని చాలా ఆశ్చర్యకరం. ఐబీ విధానాన్ని వెత్తేయడం. టోఫెల్ విధానాన్ని తొలగించేసినారు. టోఫెల్ విధానాన్ని అంటే బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి, పిల్లలను తరువుగా తయారు చేయడానికి ప్రపంచంలో ఎక్కడికి పోయినా కానీ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగాల్సిన విధానాన్ని చిన్నప్పటి నుంచే పాఠశాలల్లో ఐబీ విధానాన్ని, టోఫెల్ విధానాన్ని తీసుకురాగలిగితే వారిలో మానసిక ధైర్యాన్ని పెంచడానికి ఈ పద్ధతులన్నీ తీసేసినారు. ఐబీ విధానం పోయింది, టోఫెల్ విధానం పోయింది, లేకుంటే టెక్స్ట్ బుక్స్ సరిపడేటి ఇయ్యరు, లేకుంటే ప్రమోషన్స్ వాళ్ళకి ఇవ్వాల్సినట్టు ఇయ్యరు, లేకుంటే సిబిఎస్ఈ తొలగిస్తారు, భోజనం సక్రమంగా ఉండదు, ట్యాబులు ఇయ్యరు, బట్టలు ఇయ్యరు. ఇన్ని ఇవ్వకుండా ఇంత నాసిరకమైన విద్యను అందిస్తూ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతారా తల్లులారా, మరో 3 సంవత్సరాల ఇది పరిపాలన ఇట్టే జరిగిన తర్వాత మనస్ఫూర్తిగా చెప్తాను, నేను వారిని విమర్శించాలని రాజకీయ దురుద్దేశంతో, అసూయతో చెప్పడంలే, మన పిల్లల భవిష్యత్తు బుగ్గిపాలైపోతుందనే బాధతో చెప్తానా. మరో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఇట్టే నడిచిన తర్వాత జరగబోయే దినాల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అనేటి ఉండవు, బంద్.